శ్రీ గురుభ్యో నమ నమ శివాయ చ నమ శివాయ. ఇక రెండవ నాయనారు పేరు ఈల్పహ నాయనారు. ఈయన యొక్క చరిత్ర తెలుసుకునే ముందు మనం ఇంకొక చరిత్ర విందాం. ఎందుకనేసి అంటే ఈయనకి మహాభారతం అంటే చాలా ఇష్టం. మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో సుదర్శనుడి యొక్క చరిత్ర అంటే బోల్డంత ప్రీతి అనమాట. ఇక ఈ సుదర్శనుడి చరిత్ర మనం కూడా తెలుసుకుందాం క్లుప్తంగా. కన్నయ్య ఆయనకి ఇష్టం ఉండడానికి గల కారణం తెలియాలి కదా, అందుకోసం అనుకోయిందా. ఈ సుదర్శనుడు అగ్నిహోత్రుడు వంశంలో జన్మించిన వాడు. ఈయన భార్య ఓగవతి. వీళ్ళిద్దరూ కలిసి ఒక నియమాన్ని పెట్టుకున్నారనమాట. అతిథి వస్తే ఆ అతిథి పరమేశ్వరుల్లాగా మనం స్వీకరించి ఆయన సేవ చేయాలి అని నియమం పెట్టుకున్నారు. అలాగే తన భార్య దగ్గర ఓగవతి దగ్గర ఈ సుదర్శనుడు ఒక మాట తీసుకున్నాడు అనమాట. అతిథి వచ్చి నిన్ను కోరినా సరే నీవు ఆయన కోరిక తీర్చవలను అని, కోరిక తీర్చాలి అని మాట తీసుకున్నాడు అనమాట. సరే అని వాళ్ళ భార్య మాట ఇచ్చిందనమాట. ఎప్పటి వరకు ఎవరు అలాంటి వాళ్ళు రాలేదు కాబట్టి దాదాపు 20 ఏళ్ళు వాళ్ళ వ్రతం బ్రహ్మాండంగా జరిగిందని. ఒకనొకప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తాడు. వస్తే అప్పుడు దానికి ముందుగానే కొంచెం ముందుగానే సుదర్శనుడు అడవికి వెళ్ళుంటారు. ఆయన అడవికి వెళ్ళగానే ఈ బ్రాహ్మణుడు వస్తే ఈమె అతిథి సేవ చేయడానికి ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చేసి చక్కగా కూర్చోబెట్టేసి మీ ఆకలి తీరుస్తాను అనగానే ఆయన అన్నంతో నా ఆకలి తీరదు, నీతోనే నా ఆకలి తీరుతుంది అనగానే అప్పుడు ఒక క్షణం ఆలోచించి నేను ఒక పతివ్రత స్త్రీని, నన్ను మీరు ఇలా అడగొచ్చు అనేసని అంటుంది. వెంటనే ఆయన ఏమంటాడు, సరే అయితే నేను ఈ అన్నం తిన్ను, నేను వెళ్ళిపోతాను అనేసి అంటాడు. అలా వెళ్ళకండి, సరే అయితే తన భర్తకి ఇచ్చిన మాట గుర్తు చేసుకొని అలాగే రండి అని చెప్పేసి ఆమె సిగ్గుతోటి బిడియంతో ఒప్పుకుంటుంది అనమాట. అలా వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళగానే వెంటనే ఈ సుదర్శనుడు వస్తాడు, తలుపు తడతాడు, ఓగవతి అనేసి. అప్పుడు ఆమె ఏమంటుంది, అతిథి సేవ చేస్తున్నాను అంటుంది. అప్పుడు ఆయన చాలా సంతోషపడిపోయి, అతిథి సేవ చేస్తున్నావా, సంతోషంగా చేసి ఆయన తృప్తిపరిచిన తర్వాత బయటికి రా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వే కంగారు పడబాక అనేసి అంటాడు. వెంటనే ఆ తలుపులు 2 టవేలను తెరుచుకుంటాయి. ఆ లోపల ఉన్నవాడు యమధర్మరాజుగా దర్శనం ఇస్తారనమాట. అలాగే ఆయన అంటాడు, ఎంత పరీక్షించానయ్యా నిన్ను, ఆఖరికి నీ భార్యను కూడా విడిచిపెడదాం అనుకున్నావు, అతిథి సేవ చేయడంలో పరాకాష్ఠకి వెళ్ళావు నాయన నువ్వు. ఇక ఇదిగో ఇదే నా వరం, నీవు శాశ్వత బ్రహ్మలోకాన్ని ప్రాప్తి చెందుతావు, శాశ్వత బ్రహ్మలోకంలో వెళ్ళిపోతావురా రంగయ్య అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆయన చాలా సంతోషపడిపోయాడు గోవింద. ఇలాగా గొప్ప చరిత్ర విన్న వెంటనే మన ఈల్పహ నాయనారికి కూడా ఇలాంటి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కూడా అతిథి సేవ విడిచిపెట్టను, అతిథి నాకు పరమేశ్వరుడితో సమానం అని చెప్పేసి వాళ్ళ భార్యని పిలిచి చెప్తాడనమాట. అతిథి నిన్ను అడిగినా సరే నువ్వు వెళ్ళాలి అనేసి మాట తీసుకుంటాడు. అలాగే అనేసి అంటాడనమాట. కొన్నాళ్ళు అలా జరిగిన తర్వాత ఓనాడు ఒక ఒటువు రూపం, ఓనాడు ఒక బుల్లి బొజ్జేసుకొని చక్కటి పిలకేసుకొని ఒక అందమైన బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ అతిథిని చూసిన ఆనందంలో సాక్షాత్తం పరమేశ్వరుడే వచ్చాడా, ఈయన మొక్కలో ఇంత కళాకాంతి కనిపిస్తుంది ఏంటి అనేసి ఇద్దరు ఒకరికొకరు వేసుకు చూసుకొని భార్యాభర్తలు మీకేం కావాలో చెప్పండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అనగానే నాకేం కావాలన్నా ఇస్తారా అనేసి అంటాడు. ఇస్తాము ఖచ్చితంగా అనేసి అంటే, ఇవ్వలేకపోతే అంటే లేదు లేదండి ఇస్తామనేసి అంటే, అటైతే నాకు నీ భార్య కావాలి అనేసి అంటాడు. ఓ అంతేనా, ఇంకా అంతకు మించింది ఏమైనా అడుగుతారేమో అనేసి అనుకున్నాను నేను అనేసి వాళ్ళ భార్య కేసు చూసి, ఇదిగో ఈయన నిన్ను కోరుకుంటున్నారు, ఈయన మన అతిథి, అతిథి అంటే పరమేశ్వరుడు, వెళ్ళి ఇంత పాటు అనగానే అలాగేనండి అని తలూపి గమ్మున వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆయన వచ్చేసి, నువ్వు మంచోడు అయ్యో, నీ భార్య మంచిది, నువ్వు మంచోడు కాబట్టి నీ భార్యని పంపిస్తున్నావు, నీ భార్య కూడా ఇంకా మంచిది కాబట్టి నా భర్త మాట కాదనకూడదని ఆమె వస్తుంది, కానీ మీ బంధువులు ఉన్నారే వాళ్ళు ఒప్పుకుంటారా, వాళ్ళందరూ నన్ను ఎగరేసి చించేస్తారు, అయ్యో నాకు అసలే భయం అయ్యే గొడవలంటే అనేసి అంటాడు. అప్పుడు ఆయన వచ్చేసి, మేము బ్రాహ్మణుల వంశము మాది, మేము భార్గవ వంశంలో జన్మించాము, మాకు క్షాత్రము తెలుసు, యుద్ధము తెలుసు, వేదము తెలుసు, నీతి తెలుసు, నిజాయితీ ఉంది, మాట ఇచ్చానంటే తప్పేదే లేదు, సత్యం కోసం నేను ప్రాణమైనా ఇస్తాను, బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను నేను అనేసి వాళ్ళందరినీ నేను ఎదురిచ్చాను, నీ ఇంటి దాకా తీసుకొచ్చి నా భార్యని నీ దగ్గర వదిలిపెట్టేసి వస్తాను నేను అనేసి అంటాడు. అప్పుడు ఆయన వెళ్తూ ఉంటే వాళ్ళందరూ చూసి, ఒరే తింగరోళ్ళు చేసి మా వాళ్ళని భార్యను పట్టకపోతున్నావు నువ్వు, వస్తావనేసి అని ఒక్కొక్కరు వస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఊచకోత కోయేశాడు గోవింద. అందరినీ చంపేశాడు, దాదాపు 30 మంది దాకా చంపేశాడు గోవింద. భార్యని ఆశ్రమం దగ్గర విడిచిపెట్టేసి, ఇక నేను బంధువులను చంపిన బాధతో బ్రతకలేను, ఇక నా తలని నేను కోసుకొని చనిపోతున్నాను, ఇదిగో ఈయనే నీ భర్త, ఈయనతోనే నువ్వు ఉండు, ఈయన సేవ చేసుకుంటా ఉండని చెప్పగానే భార్య లోపల బాధగా ఉన్నా అలాగేనండి సరేనండి అని చెప్పేసానింది. పాపం ఆయన అక్కడి దాకా వెళ్ళేసి గొంతు కోసుకోబోతా ఉంటే కత్తి మాయమైపోయింది. వెంటనే మళ్ళీ గొంతు కోసుకుందాం మళ్ళీ ఇంకో కత్తి తీసుకొని కోసుకోబోతుంటే వెంటనే వచ్చి ఆపేసింది అనమాట. ఆపేసి ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న ఒక ఆయన పరమేశ్వరులో మారిపోయి మిమ్మల్ని పరీక్షించాను, ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు, సొంత వాళ్ళని అయిన వాళ్ళని కూడా విడిచిపెట్టేసి పట్టుకున్న వ్రతానికి అతిథి సేవ చేస్తానన్న దానికి నువ్వు ఆ మాటకి కట్టుబడ్డావు కాబట్టి నేను నీకు వరం ఇస్తున్నాను, నువ్వు శాశ్వతంగా నీ బంధువులతో కలిసి కైలాసంలో ఉండు నాయనా.
మీ వంశంలో నేటి నుండి 101 తరాల వారు ఎవ్వరు కూడా నరకాన్ని చూడరు, చక్కగా కైలాసంలో ఉంటారు నాయన అనేసి గొప్ప వరాన్ని ప్రసాదించాడు కన్నయ్య. అందుకే అవ్యాజ కరుణామూర్తి పరమేశ్వరుడు బోలాశంకరుడు, అమాయకుడు. అటువంటి శంకరుణ్ణి ఇంట్లో పెట్టుకోవడానికి ఎటువంటి ఆలోచన అక్కర్లేదు. చక్కగా ఇంట్లో పెట్టుకోండి, పూజించుకోండి, అభిషేకం చేసుకోండి, చక్కగా విభూతి పెట్టండి. మన అందరం బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. జై శ్రీరామ్ గోవింద. బలం గురుర్ ప్రవర్ధతాం. జై శ్రీరామ్.